చంద్రబాబు నాయుడు గారు మనందరూ కూడా ప్రతి బస్తీకి ప్రతి పల్లెటూరుకి కూడా వెళ్ళండి. అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, ఎలాంటి కష్టాలు పడుతున్నారు, వాళ్ళ సమస్యలు ఏమిటి అన్నీ కూడా తెలుసుకోవాలండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేద్దామని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ముఖ్యంగా చెప్తున్నారు అందరూ కూడా గ్యాస్ సిలిండర్ పెరిగిపోయిందని, ఒకటి కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, ఒకటి బజారీ ఫుడ్లు సొరువు ఉప్పు ఉప్పులు నూళ్ళు అన్నీ కూడా పెరిగిపోయినాయని, ఇలా ఇవన్నీ కూడా మరి మధ్యతరగతి కుటుంబీకులకి పేదవాళ్ళకి కూడా ఇది చాలా కష్టం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఆయన నేను రాగానే ఇవన్నీ కూడా సగానికి సగం తగ్గించేటట్టుగా నేను చేస్తాను, తప్పనిసరిగా ఇవన్నీ కూడా ధరలు తగ్గిద్దాము అన్నారు. అలాగే పెన్షన్ వాళ్ళు 200 ఇస్తున్నారు ముసలి వాళ్ళకి కానీ, భర్త చనిపోయిన విధవులకు కానీ, వాళ్ళందరికీ కూడా 1000 రూపాయల చొప్పున పరిస్థితి ఇవ్వాలి అని అనుకున్నారు. ఇవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులకు రుణాల మాఫీ, అలాగే డ్వాక్రా మహిళలకు కూడా వాళ్ళు కూడా రుణాలు చాలా ఎక్కువైపోయి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు కూడా రుణమాఫీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ పేదవాళ్ళందరినీ కూడా ఆదుకోవటంతో పాటు ఈ రాష్ట్రాన్ని గట్టిగా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. వాళ్ళ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు రావడం లేదు. వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. మరి 2 రోజుల క్రితం అక్కినే నాగేశ్వరరావు గారు చనిపోయారు, అందుకు ఒక రోజు ముందు అంజలిదేవి గారు చనిపోయారు. వాళ్ళిద్దరికీ కూడా రేపు ఆనంద్ రెసిడెన్సీలో రేపు సాయంత్రం 6 గంటలకి సంతాప సభ పెట్టాం. దయచేసి అందరూ కూడా నాగేశ్వరరావు గారి, అంజలిదేవి గారి అభిమానులు, ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా రేపు సాయంత్రం 6:30కి రావాల్సింది.